భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 19/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి శుక్రవారం. ఏకాదశి రాత్రి 8:44 వరకు, మఘా నక్షత్రం ఉదయం 11:55 వరకు, వర్జన్ రాత్రి 8:46 10:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:04 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:23 నుండి 1:13 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:12, అమృత గడియలు ఉదయం 7 గంటల రిపీట్ అమృత గడియలు ఉదయం 9:07 నుండి 11:03 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు సాయంకాల శుభ సమయం, వృద్ధియోగం రాత్రి 2:30, వని ఉదయం 7:50, భద్రకరణం రాత్రి 8:44. అలాగే ఈరోజు విశేషం ఏకాదశి శుక్రవారం కావడం చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క తీర్థం బ్రహ్మోత్సవాలు విశేషంగా అనేక వెంకటేశ్వర క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు అవన్నీ కూడా ఈరోజు విశేషంగా ఈ చైత్రశుద్ధ ఏకాదశులు విశేషంగా జరుగుతాయి. అవన్నీ తిలకించి అందరూ తరించండి. ఏకాదశి శుక్రవారం కాబట్టి ఈరోజు అన్ని కార్యాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు భగవద్గీతలో 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృత పరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి నమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. అర్జున, సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై నిరంతరం కూడా ప్రసన్నుడై ఉన్నటువంటి యోగి దేనికి కూడా శోకింపడు, దేనికి కూడా బాధపడ్డు, భయపడ్డవాడు. నేనే వాడికి దిక్కు, దేనిని కూడా కాంక్షింపడు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటమాట. సమస్త ప్రాణుల యందు సమభావం కలిగి ఉంటాడు. అటువంటి వాడు నిజమైన యోగి. వాడు పరమ భక్తిని నన్నే వాడు పొందును అని విశేషమైనటువంటి యోగులు ఎలా ఉంటారు వాళ్ళ గురించి విశేషంగా మనకు తెలియజేశారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.